అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన ట్రంప్ ఇంకా పగ్గాలు చేపట్టక ముందే తన కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. పరిపాలనకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా మిలిటరీలో కీలకంగా ఉన్న ట్రాన్స్జెండర్లను తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ కమ్యూనిటీలో భయాందోళనలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం అమెరికా మిలిటరీలో దాదాపు 15,000 మంది ట్రాన్స్జెండర్లు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ తన మొదటి పాలనలో కూడా ట్రాన్స్జెండర్లు సాయుధ దళాల్లో చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే మిలిటరీలో పనిచేస్తున్న వారిని మాత్రం కొనసాగించారు. ప్రస్తుతం మిలిటరీలో పనిచేస్తున్న వారిని కూడా తొలగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జనవరి 20న జారీ చేయనున్నట్లు సమాచారం. సాయుధ దళాల్లో మహిళలు లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తులను చేర్చుకోవడం వల్ల భద్రత క్షీణిస్తోందని, దీనివల్ల ముప్పు వాటిల్లే అవకాశం ఉందని యుఎస్ మిలిటరీ ఇన్ఛార్జ్ పీట్ హెగ్సేత్ పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ దీనిపై స్పందిస్తూ కళాశాలల్లో ప్రవేశం కోసం కొంతమంది టీనేజర్లు లింగ మార్పిడి చేయించుకుంటున్నారని అన్నారు. హార్వర్డ్, ఏల్ లాంటి విద్యా సంస్థల్లో చోటు సంపాదించాలంటే మధ్యతరగతి, ఎగువ తరగతి పిల్లలకు ఇదే మార్గంలా కనిపిస్తోందన్నారు.